హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అంటే మనకు 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా. ఫ్రైడే నుంచి వచ్చాయి. ఫ్రైడే, సాటర్డే, సండే. మనకు సాటర్డే, సండే అందరికి ఉంటుంది కదా. ఫ్రైడే రోజు మనకు హాలిడే వచ్చింది. నెక్స్ట్ మనకంటే థర్స్డే రోజు మార్కెట్ అనేది క్లోజ్ అయింది మనకి ఈవినింగ్ కదా. ఆ రోజు మార్కెట్ మనకు ఏ విధంగా పర్ఫామ్ చేసింది అంటే వెడ్నెస్డే మనం తీసుకుంటాం కదా, 1 డే బిఫోర్. అయితే వెడ్నెస్డే తీసుకున్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్న రెసిస్టెన్స్, సపోర్ట్ లైన్స్ అనేవి థర్స్డే రోజు ఏ విధంగా పర్ఫామ్ చేసాయో చూసుకొని నెక్స్ట్ ఇదే వీడియోలో మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మండే ట్రేడ్ చేసుకోవడానికి లెవెల్స్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేస్తున్నాంటే చూడండి, మనం ఇది ఎప్పుడు వెడ్నెస్డే తీసుకున్నాం థర్స్డే ట్రేడ్ చేయడానికి. ఓకే, ఈ లైన్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసాయో చూద్దాం. నేను ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాను. చూడండి, జూమ్ చేస్తున్నా. మనకి చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఏమైంది ఆ రోజు పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకొని, రెసిస్టెన్స్ బ్రేక్ కిందనే ఓపెన్ అయ్యి బ్రేక్ చేసుకొని ఒక్కసారిగా మూవ్ ఇచ్చింది. చూడండి, మనం ఎక్కడ ఎంటర్ అవుతాం? సెకండ్ క్యాండిల్ ఎంటర్ అవుతాం. ఇది అందరికీ తెలిసిన విషయమే జనరల్గా, ఎందుకంటే పర్ఫెక్ట్గా బ్రేక్ అయింది. కానీ మన సినారియో ప్రకారం ఏంటి, ఎప్పుడైతే రీటెస్ట్ చేస్తుందో మనకు రీటెస్ట్లో ఎంటర్ అవుతామని ప్రతిసారి చెప్పుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా రీటెస్ట్ చేసినప్పుడు ఎంటర్ అయితే పర్ఫెక్ట్. మీకు ఎక్స్పీరియన్స్ వస్తే మాత్రం ఈ 2 క్యాన్సిల్ కూడా ఎంటర్ అవుతారు. లేకపోతే ఇక్కడ ఏదైనా ఒక సియు కూడా మనం బై చేసుకుంటాం. ఓకేనా, మనం సియు కూడా బై చేసుకుంటాం. క్లియరా? చూడండి, లేకపోతే ఇక్కడ కూడా ఒక సినారియో వచ్చింది మనకి. ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ సినారియో వచ్చింది. పర్ఫెక్ట్గా ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందో ఇక్కడ కూడా మనం ఒక సి అనేది బై చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ బ్రేక్ అయింది? 30,400 దగ్గర బ్రేక్ అయింది. 30,500 సి కానీ 30,600 సి కానీ మీరు బై కూడా చేసుకోవచ్చు. చూసారా? సింపుల్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ అనేది వెరీ సింపుల్గా పనిచేస్తుంది. మీకు మార్కెట్ ఎటు వెళ్తుంది, లేదా డౌన్ అవుతుందా, మార్కెట్ పడిపోతుందా, మార్కెట్ పెరుగుతుందా, టెన్షన్ అవసరం లేదు. మన ప్రైస్ యాక్షన్ లెవెల్స్ ప్రకారం తీసుకున్నప్పుడు మాత్రమే ప్రైస్ యాక్ట్ చేస్తేనే మనం ట్రేడ్ చేస్తాం, అంతే కదా. దేనికో మనం కంగారు పడాల్సిన అవసరం ఏముంది? ఓకేనా? చూడండి, పర్ఫెక్ట్గా మనకి ప్రైస్ యాక్షన్ పనిచేసింది. 2 టైమ్స్ ఎంట్రీ ఇచ్చింది మనకి ఇక్కడ, 2 టైమ్స్ ఎంట్రీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం నిఫ్టీ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ ఏంది చూసారా? పర్ఫెక్ట్గా ఏమైంది? సపోర్ట్, రెసిస్టెన్స్, సపోర్ట్, సపోర్ట్. చూడండి, ఒకసారి జూమ్ ఇన్ చేస్తాం. చూడండి, పర్ఫెక్ట్గా అయింది ఫ్రెండ్స్. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయినా క్యాండిల్ ఏం తెలుసు కదా. మళ్ళీ ఏమైంది? రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసి కొంచెం నియర్గా మనకు ప్యాటర్న్ వచ్చింది. ఫస్ట్ ఇక్కడ రిజెక్షన్ జరిగింది. మళ్ళీ తర్వాత ఏమైంది? మళ్ళీ ఒక చిన్న పుల్ బ్యాక్ టైప్లో వచ్చింది. ఇది రిజెక్షన్ క్యాండిలే, ఇది రిజెక్షన్ క్యాండిలే, ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, ఖతం అయిపోయింది. లేదా మీరు ఇక్కడ ఏ, ఇది బి, ఇది సి. ఈ బి ఎప్పుడైతే క్రాస్ అయిందో మనం ఎంటర్ అవుతాం. చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. క్లియరా? ఇంత సింపుల్గా మనకు వచ్చింది కదా. చూడండి, ఇలా వేయండి. ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది కదా, ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది కదా. ఈ ప్యాటర్న్ కూడా మనం నేర్చుకుంటాం మన కోర్సుల్లో. మనం ప్రతి ప్యాటర్న్ నేర్చుకుంటాం మనం. సింపుల్. ఓకేనా? ప్రాఫిట్ అనేది ఈజీగా వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేద్దాం ఫ్రెండ్స్, మనం మండే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు అప్లోడ్ చేసుకున్న వీడియోలో కొంచెం నా యొక్క ల్యాప్టాప్ టెక్నికల్ ఇష్యూ అంటే ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. ఇక్కడ డేట్ ఉంది కదా, ఈ డేట్ ఒక చేంజ్ అయిందనమాట. ఇలా నవంబర్ వచ్చేసి ఈ 27 చూపించింది. ఎందుకు చేంజ్ అయిందంటే కొంచెం ఇంతకుముందు వేరే ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనేది ఈ డేట్లో ఒకటి ఇన్స్టాలేషన్ చేశాము. డేట్ చేంజ్ చేయడం మర్చిపోయి లెవెల్స్ తీసుకోవడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్. అందుకే నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఈ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. లెవెల్స్ అనేది ఇప్పుడు ఇచ్చిన లెవెల్స్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే ఆ వీడియో కూడా నేను డిలీట్ చేశాము, నో ప్రాబ్లం. ఒకసారి ఈ లెవెల్స్ అనేది చూసుకోండి. నిఫ్టీ వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 13,799 రూపీస్ టు 13,787 రూపీస్. సపోర్ట్ వచ్చేసి 13,640 రూపీస్ లెవెల్స్ అనేది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మండే ట్రేడ్ చేయడానికి. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 30,876, సపోర్ట్ వచ్చేసి 30,578. అగైన్ సపోర్ట్ వచ్చేసి 30,285 రూపీస్ అనేది అబ్జర్వేషన్ చేయండి ఫ్రెండ్స్. మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తామో తెలుసు కదా. మనం ఇంట్రాడేలో ఓన్లీ 3 మినిట్స్ 5 మినిట్స్ క్యాండిల్ స్టిక్తో యూజ్ చేస్తాము. 5 మినిట్స్ ఉపయోగించి యూజ్ చేస్తాము, తెలుసు కదా. మనకి ఇది వచ్చేసి మనకి రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ ఉంది కదా. ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయినప్పటికీ సపోర్ట్ దగ్గర కనుక సస్టైన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే, ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ తీసుకుంటేనే మనం
ఇక్కడ అప్ సైడ్ బై చేస్తాం, కింద స్టాప్ లాస్ ఇస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. రెసిస్టెన్స్ కాంచి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ ఓపెన్ అయితేనే వస్తేనే ఇక్కడి నుంచి సెల్ చేస్తాం, పైన స్టాప్ లాస్ ఇస్తాం. రిస్క్ రివార్డ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. బ్రేక్ అయినమ్మటే ఎప్పుడు కూడా ట్రేడ్ చేయొద్దు, ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ బుల్లిష్ ప్యాటర్న్ వస్తేనే అప్ సైడ్ ట్రేడ్ చేస్తాం, కింద స్టాప్ లాస్ ఇస్తాం. సేమ్ సపోర్ట్ కూడా అంతే. సపోర్ట్ బ్రేక్ అయిన అమ్మటే ట్రేడ్ చేయం, ఎందుకంటే ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకోవాలి. బేరిష్ ఎంగిల్ఫింగ్ అంటే బేరిష్ ప్యాటర్న్, ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ రావాలి, తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని సెల్ చేస్తాం. లేకపోతే ఏం చేస్తాం, మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందంటే సిఈ బై చేస్తాం, డౌన్ సైడ్ వెళ్తుందంటే మనం పిఈ కూడా బై చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఈ లెవెల్స్ అనేవి మండే రోజుకి అబ్జర్వేషన్ చేసుకోవాలి. నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ చూసుకోండి, నిఫ్టీలో లెవెల్స్ అనేది క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.